హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. త్యాగం వర్ణించడానికి కూడా వీలు కానంత చాలా పెద్ద పదం. ఎందుకంటే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు చూసినా కానీ హీట్ మీదే ఉంటాయి. ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే, తాము నమ్మిన నాయకుడిని అధికారంలోకి తీసుకురావడం కోసం త్యాగాలు చేస్తున్న రాజకీయ నాయకులు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నారు మనకి. గతంలో చూస్తే పార్టీ కోసం ఎవరెవరైతే కష్టపడ్డారో వారికి అధికారం వచ్చిన తర్వాత వివిధ రకాలుగా నామినేటెడ్ పోస్టులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభలు కానీ ఏదైనా కల్పించడం అయితే జరుగుతూ ఉండిద్ది. అప్పుడు రాజకీయాలకి విలువలు, విశ్వసనీయత అనే పదం ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అలాంటి పరిస్థితులు ఏమి కనబడట్లేదు. ఎవరెవరైతే తమకు అవసరం వస్తారో ఆ టైం పీరియడ్ వరకు వాళ్ళతో ట్రావెల్ చేసి దాని తర్వాత చేతులు ఎత్తేస్తున్న వైనం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్న ఎపిసోడ్ దానికి ప్రధాన ఉదాహరణ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని కానీ, కుటుంబ ప్రభుత్వాన్ని కానీ అధికారంలోకి తీసుకురావడానికి అక్కడ ఎస్వీఎస్ఎన్ వర్మది చాలా కీలకమైన పాత్ర. కానీ ఇప్పుడు వర్మ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఎగ్జాక్ట్గా 2019 నుంచి 2024 మధ్యలో చిలకలూరుపేట సిచ్యువేషన్. రెండు సేమ్ టు సేమ్. ఒకసారి చిలకలూరుపేటకి వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మర్రి రాజశేఖర్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీతో కలిసి పనిచేసిన వ్యక్తి, జగన్కి అత్యంత సన్నిహితుల్లో ఒకడు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో గుంటూరు లాంటి కీలకమైన జిల్లాకి ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి 9 ఏళ్ళు పార్టీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని 2019లో అధికారంలోకి తీసుకురావడానికి, ఎస్పెషల్లీ జగన్ని సీఎం చేసుకోవడానికి తన సీట్ని కూడా సాక్రిఫైస్ చేసి బీసీ ప్రామాణికంగా అక్కడ విడదల రజనీకి అయితే సీటు కేటాయించడం జరిగింది. సో విడదల రజనీకి సీటు కేటాయించే క్రమంలో జగన్ అక్కడ హామీ కూడా ఇచ్చారు. ఏమని చెప్పారు? చిలకలూరుపేటని మీరు గెలిపించండి, రాజశేఖర్ అన్న ఎమ్మెల్సీ చేస్తాను, మంత్రిని చేస్తాను, నా పక్కన కూర్చోబెట్టుకుంటాను. కానీ మర్రి రాజశేఖర్కి లాస్ట్ వరకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అడ్డుకున్నారు. చాలా రాజకీయ పరిణామాలు అక్కడ జరిగినాయి. ఆయన తన వర్గం కోసం కనీసం పోలీస్ స్టేషన్కి కానీ, ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ, ఏ కార్యక్రమాలైనా ఏదైనా కానీ ప్రోటోకాల్ విషయంలో కానీ అడుగడుగున ఆయనకి అవమానాలు ఎదురైనాయి. ఇప్పుడు వర్మది కూడా సేమ్ సిచ్యువేషన్. అక్కడ పిఠాపురంలో వర్మకి స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంది. సో అక్కడ పవన్ కళ్యాణ్ కోసం ఆయన సాక్రిఫైస్ చేయడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది, వర్మకి ఎమ్మెల్సీ ఇస్తాను, నా పక్కన కూర్చోబెట్టుకుంటాను, చాలా ప్రాధాన్యత ఇస్తానని. కానీ రిజల్ట్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. అక్కడ జనసేన పిఠాపురాన్ని కంచుకోటగా చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ అడుగులు ముందుకు వేస్తూనే ఉంది. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ అయిన తర్వాత తన పూర్తి ఫోకస్ని పిఠాపురం మీద పెట్టారు. ఎందుకంటే రానున్న ఎలక్షన్స్లో ఒకవేళ కూటమిలో ఉన్నా, కూటమిలో లేకపోయినా కానీ ఒక కాన్స్టిట్యున్సీ కావాలి. సో అక్కడ ఖచ్చితంగా గెలిచే ప్లేస్ మనకు కావాలి. అందుకని పిఠాపురాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఎలా అయితే విడదల రజనీని స్ట్రెంథెన్ చేయడానికి మర్రి రాజశేఖర్ని వైసీపీ తొక్కిందో, ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ కానీ లేదంటే కొణిదెల ఫ్యామిలీని కానీ స్ట్రెంథెన్ చేసుకోవడానికి వర్మను తొక్కుతున్నారన్న ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇద్దరూ త్యాగాలు చేశారు, ఇద్దరూ అవమానాలు పడ్డారు, ఇద్దరు చివరి వరకు పదవి కోసం పోరాడుతూనే ఉన్నారు. ఎస్పెషల్లీ పదవి సంగతి పక్కన పెడితే ముందు వాళ్ళకంటూ ఒక వర్గాలు ఉన్నాయి. ఆ వర్గంలో వాళ్ళకి న్యాయం చేసుకోలేక కనీసం చిన్న చిన్న పనులు, ఏదంటే ఏదన్నా చిన్న కేసుల విషయంలో కానీ, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్లో చిన్న రేషన్ కార్డు విషయంలో కానీ, ఏదన్నా కానీ ఎక్కడ ఏ అధికారికి వీళ్ళు ఫోన్లు చేయలేరు. ఎందుకంటే వీళ్ళు ఫోన్లు చేసినా రెస్పాండ్ అవ్వద్దని అధిష్టానం నుంచి ఆర్డర్స్ కూడా వచ్చాయి. సో ఇలాంటి అవమానాలు భరించి ఇప్పుడు మర్రి రాజశేఖర్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరతాయని ఆయన అధికారికంగానే ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ వర్మ విషయానికి వచ్చేసరికి వర్మ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతూనే ఉన్నాయి. ఎందుకంటే కెరియర్ స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి జనసేనకి ఆ నియోజకవర్గంలో. సో కొన్ని రోజులు పోయిన తర్వాత ఎలా ఉండిద్దో చూడాలి. ఇప్పటికే నాగబాబు పర్యటన అక్కడ పూర్తిగా అడ్డుకుంటూ ఉన్నారు. సో రానున్న రోజులు అక్కడ పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ, లేదంటే జనసేన వర్సెస్ వర్మ అవడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వర్మ కూడా ఆ నియోజకవర్గంలో చాలా మంచి పట్టు ఉంది. సో త్యాగం చేసిన వాళ్ళకి అవమానాలు, అపవాదులు, చివరికి మిగిలేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ కెరీర్ మొత్తాన్ని అక్కడ దారాదర్థం చేసి ఆ నియోజకవర్గం మీద పూర్తి ఫోకస్ పెట్టి అక్కడ ఎఫర్ట్స్ పెడితే చివరికి ఎవరో ఒక నాయకుడిని క్యాస్ట్ ఈక్వేషన్స్ పేరుతోనో లేదంటే సాక్రిఫైస్ పేరుతోనో అక్కడ తీసుకొచ్చి వీళ్ళని బలిపశువులను చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ వర్గం వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఈ వర్షంలో ఎక్కడ వర్మ ఏమవుతాడు అంటే, మర్రి రాజశేఖర్ విషయం చూసుకుంటే ఆయన క్లియర్ కట్గా టీడీపీలో జాయిన్ అయిపోతారని చెప్పారు. కానీ ఇక్కడ వర్మ చంద్రబాబుతోనే కంటిన్యూ అవుతారా, లేదా వేరే పార్టీ చూసుకొని అక్కడ ఆయన కూడా రెబల్లా తయారవుతారా? ఏమో కాలమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.